ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారి సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా అందుబాటు ధరల్లో ప్రభుత్వ నిబంధనలు తోచా పాటిస్తూ నాణ్యతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన నివాసం ఏర్పాటు చేయడంలో సన్ సిటీ ఆకుల శ్రీనివాస్ అభినందనీయులని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరు 19వ డివిజన్ కొత్తూరు ఎదురుగా సన్ సిటీ ఆవరణలో సన్ సిటీ ఫేజ్ 3 లేఅవుట్కు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఇడా చైర్పర్సన్ పెద్దబోయిన శివప్రసాద్, నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నంలతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఆకుల శ్రీనివాస్ మరియు ప్రముఖ వ్యాపారవేత్త జనసేన నాయకులు నారా శేషు తదితరులు పుష్పగుచ్చాలను అందజేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం లేఅవుట్కు భూమి పూజ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్ పరిధిలో సువిశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన నివాసం ఉండేలా ఈ లేఅవుట్ ఉందని, చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాదకర వాతావరణంలో ఈ వెంచర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్ని మౌలిక సదుపాయాలతో బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ ఫ్లాట్లను అమ్ముతున్న దృష్ట్యా ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బడేటి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు చెన్నా నాగబాబు, జంక్షన్ రాజా, కార్పొరేటర్ నాగబాబు మరియు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అన్న దగ్గర పెట్టాడు మనవాడు. ఫస్ట్ అమ్మవారికి కొట్టాడు, కొబ్బరికాయ చూడే గారు, తర్వాత నీకు కొట్టాడు. నాకు మా ఊరికి చాలా అభిమాన సంబంధాలు ఉన్నాయి. అందుకే కొట్టాను. మీరు ఎక్కడ ఉన్నారు? నేను బ్లేడ్ ట్రైన్ తోటి డబ్బాల ఏడి రానన్నాడా? నాకు అప్పుడు 2 ఇయర్స్ అయింది మీరు వచ్చి దూరం వచ్చేసారు. అప్పటికే రెడీ అయితే నేను అయిపోయింది. మాకు మా ఆఫీస్ వస్తే అండి ప్రసాద్ గారు, కార్పొరేటర్ గారు రండి. శేషు గారు రేషు ఎలా అయితే అన్ని నాకు పర్సన్స్ మారారు కదా, అందుకని బీజేపీ వాళ్ళు కూడా ఏమైనా పెట్టకపోయేవా? రోజు 24 గంటలు గుర్తుపెట్టుకో. దీని టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడింది ఒక 20 రోజులు, 25 రోజులు, ఒక 20 రోజులు వాయించు, తర్వాత నేను ప్రవేశపెట్టు, 10 రోజులు వస్తారు. మొత్తానికి ఎమ్మెల్యే గారు చూపించినా చూడరు, నన్ను చూపించినా చూడరు. అది ఏదైతే ప్రజల అవసరార్థం ఏలూరు నగరం ఏదైతే దినదినాభివృద్ధి చెందుతుందో అందులో భాగంగానే మరి రియల్ ఎస్టేట్ రంగం కూడా మరి దినదినాభివృద్ధి చెందడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ఎస్కే సీను గారి ఆధ్వర్యంలో సన్ సిటీ 1, సన్ సిటీ 2 ఇదివరకు మరి అతివేగంగా మరి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దాంట్లో శరవేగంగా మరి ఫ్లాట్లు కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ కట్టి వాళ్ళ నమ్మకాన్ని పొందారు. దాంతోపాటు మరి ఫేజ్ 3 ఏదైతే ప్రజలందరికీ కూడా
మరి ఇంకా అందుబాటులో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో మరి అన్ని సదుపాయాలు కల్పిస్తూ మరి సన్సిటీ ఫేస్ని మరి ఇంతకుముందు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లోనే ఇండివిజువల్ హౌసెస్ అవి కట్టి మరి అన్నీ కూడా మరి ఒక్కొక్కరికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దానిలోనే సన్సిటీ ఫేస్లోనే ఇంకొక 7.5 ఎకరాలని మరి ఈ రోజున మరి శంకుస్థాపన చేయడం జరిగింది. దీంట్లో కూడా ఓపెన్ ప్లేట్లు కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ మరి అందరికీ కూడా అన్ని సదుపాయాలతో సకల సౌకర్యాలతో మరి సన్సిటీ 3 వారు మరి అందిస్తున్నందుకు ముందుగా సన్సిటీ యాజమాన్యానికి అభినందిస్తున్నా. ప్రజల అవసరాలకు అనుగుణంగా అదేవిధంగా ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను అధిగమించుకుంటూ ప్రజల నమ్మకాన్ని ఏ విధంగా అయితే పొందారో తప్పనిసరిగా అందరికీ కూడా అన్ని విషయాల్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని సన్సిటీ వారు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మరి ఏదైతే వీళ్ళు తీసుకొస్తున్నారో ఆ టెక్నాలజీ ద్వారా తీసుకొస్తున్నారో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారో దాన్ని వినియోగించుకుంటూ మరి ప్రజలందరూ కూడా దీన్ని సన్సిటీని సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సన్సిటీ యాజమాన్యాన్ని మరి భవిష్యత్తులో సన్సిటీ 4 సన్సిటీ 5 కూడా వేసి మరి ప్రజల అవసరాలు తీర్చాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.